బ్రాంచ్ ఏంటిరా అని అడిగితే ఆ బ్రాంచ్లో ఒక పని చేయమంటే పని చేయలేడు. ఇది అసలు ఏంటి అధ్యక్ష? ఇది ఇది ఇటువంటి చదువులా మన చదువులు? దీనికి సంబంధించి మనం దీనిలో కూడా లోపమే. అక్కడ నీకు మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో పర్మనెంట్ వాళ్ళు లేరు ఇప్పుడు, అంత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, లేకపోతే అవర్ బేస్డ్, ఇంకా ఏదో రకరకాలు నేను చదువుతా. ఒకే జాబ్ చేస్తారు, ఒకే తరహా ఉద్యోగం, ఒకే తరహా టైం ఉంటుంది, కానీ విడివిడి పేర్లతో. అంటే ఏంటి? జీతం తక్కువ ఇవ్వాలి. దిస్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఓన్లీ బై ద ప్రైవేట్ సెక్టర్, ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఈవెన్ బై ద గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష. దీన్ని జాగ్రత్తగా ఆలోచించి సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఖర్చు పెడుతున్నారు మీరు. దీనిపైన సెట్ చేసుకోకపోతే మనకి నాణ్యత రాదు అధ్యక్ష. మెడికల్ కాలేజ్ కూడా అంతే, రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉండరు మెడికల్ కాలేజెస్ అధ్యక్ష. అదే డిగ్రీ మెడికల్ ఉండటానికి పెట్టారు అధ్యక్ష. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంది. అసలు అందులో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరు లేదు. ప్రొఫెసర్స్ ఎవరు? ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ప్రొఫెసర్సే. వాళ్ళు కూడా అది ఒక కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఉందా లేదో తెలియదు ముందు మనకి. ఆ కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ కూడా పూర్తిగా నియామకం లేదు. చాలా ఫ్యాకల్టీ బ్రాంచెస్ ఖాళీగా ఉంటాయి అధ్యక్ష. అది దీనికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. ఈ విధంగా ఎలిమెంటరీ కానీ అలాగే మన టెక్నికల్ కానీ లేదా హయ్యర్ కానీ నేను పైపైన జిస్ట్ చెప్తున్నాను అధ్యక్ష. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను పిల్లల్ని అటు ఇటు కాకుండా చెడిపోతారనే దానికి 2-3 పదాలు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని అడగండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంటు డిగ్రీ మామూలుగా ఒక దాన్ని అమేజింగ్ పదాన్ని వాడాలంటే యాసమ్ అని వాడతారు. ఒకడు వాడతాడు యాఫుల్ అంటాడు. యాసమ్ అంటే బ్రహ్మాండం, యాఫుల్ అంటే అది పనికి మాలిందని ఒక పదానికి ఒక పదం వాడేస్తారు అధ్యక్ష. అంటే నేను చిన్నది ఒక ఉదాహరణ చెప్తున్నా. అంటే మొత్తం స్టోరీ అంతా మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయింది. ఒక చోట లవ్ హిమ్ నాట్ కిల్ హిమ్, ఇక్కడ ఏమవుతుంది? లవ్ హిమ్ నాట్ కిల్ హిమ్. అంటే ప్రేమించు వాడిని చంపొద్దు అనేది, వాడిని ప్రేమించవద్దు చంపు అని అర్థం వస్తుంది అధ్యక్ష. జస్ట్ మనం చిన్నప్పుడు జోకులు వేసుకునేవాళ్ళం. రామా వాజ్ కిల్డ్ బై రావణ, కిల్లుడు రావణ అది వదిలేసి సహజంగా మనకి వచ్చి రాంది రామా వాజ్ కిల్డ్ బై రావణ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి సగం అటు సగం ఇటు. దానిపైన అసలు ఇంగ్లీష్ మాధ్యమంలో అసలు ఆ టీచర్స్ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఆ మధ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ మీడియం టీచర్లు ఎవరు దొరకలేదు. వాళ్ళకి దొరకనప్పుడు తెలుగు మీడియం వాళ్ళని బలవంతాన్ని మేము చెప్పలేము మొర్రు అన్నా సరే ఆ తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ టీచర్లుగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి రాదు, వాళ్ళు చెడిపోయారు, పిల్లలు చెడిపోయారు. ఇది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తతంగం అధ్యక్ష. నేను మీకు ఉదాహరణకి కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సిస్టమ్ మీకు చెప్తాను అధ్యక్ష. స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి అధ్యక్ష. ఎక్కువసేపు అనుకోకండి, నేను త్వరితగతిన ముగిస్తున్నాను. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్విట్జర్లాండ్,